హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పుస్తకం ఇది ఎంతో పనికొచ్చే వస్తువు. ఇందులో కథలు ఉంటాయి, కవితలు ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇందులో ఏదైతే రాస్తారో ఇది భవిష్యత్తు కోసం వారసత్వంగా ఉండిపోతుంది. కానీ ఒకవేళ ఎప్పుడైనా ఇలా జరగవచ్చు. ఈ పుస్తకం మలినమైపోవచ్చు, లేదా ఏదైనా పనిలో పడిపోయి తెలియకుండా దీన్ని పాడేయచ్చు కూడా. లేక ఏదైనా వాక్యం రాసేటప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఈ పుస్తకాన్ని తీసి మీరు విసిరేస్తారా? లేదు కదా, కేవలం ఆ కాగితాన్ని చించేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం పూర్తిగా అందంగా ఉంది. ఈ పుస్తకం మాదిరిగానే మన బంధుత్వాలు ఉంటాయి. అది కేవలం ఒక కాగితం, అందులోనూ అదొక తప్పు. మన బంధం మధ్యలో కూడా ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా మనం ఆ తప్పును బంధం నుంచి దూరం చేయడం మంచిది. ఆ తప్పును మర్చిపోవడం మంచిదవుతుంది. అంతేకాని బంధాన్ని తెంచుకోవడం కాదు, బంధాన్ని భద్రపరచుకోండి. ఇక ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు మీ జీవితం అనే పుస్తకం ఇంకా అందంగా మారుతుంది. ఒకరినొకరు క్షమించడం నేర్చుకోండి. ఒకరి తప్పులను మరొకరు మర్చిపోవడం నేర్చుకోండి. అప్పుడు చూడండి, మీ జీవితంలో పూర్తిగా ఆనందం వస్తుంది. అలాగే సంబంధాలు శాశ్వతంగా ఉండిపోతాయి. రాధాకృష్ణ.